హాయ్ అండి. వెల్కమ్ టు థాట్స్ ఆఫ్ చిన్ని. నేను మీ ప్రత్యూష. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో వచ్చేసి హనుమత్ జయంతి రోజున మా ఇంట్లో హనుమాన్ చాలీసా పారాయణ చేసుకున్నానండి. ఈ పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది డీటెయిల్‌గా మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఎప్పటినుంచో అనుకుంటూ ఉన్నాను హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవాలి అని. అంటే హనుమాన్ చాలీసాని 108 సార్లు పారాయణ చేస్తారనమాట. యాక్చువల్లీ ఈశాన్వి పుట్టిన తర్వాత తను మంచ బేబీగా ఉన్నప్పుడు ఒకసారి చేసుకున్నాను ఇంట్లో. అప్పుడేంటంటే అందరిని పిలిచి పూజ అయిపోయిన తర్వాత భోజనాలు అయి పెట్టుకొని చేసుకున్నాము. ఈసారి ఏంటంటే నేను కరెక్ట్‌గా ముందు రోజే అనుకున్నాననమాట. హనుమత్ జయంతి ముందు రోజే అనుకున్నాను. ఓకే. హనుమత్ జయంతి రోజు చేసుకుందాంలే అని. ఇంకేంటంటే పూజకి కావాల్సినయి అప్పటికప్పుడు తెప్పించుకొని ఆ రోజు ఈవినింగ్ కల్లా అన్నీ తెప్పించుకొని ఇంకా చేసుకున్నాననమాట. ఇంకా ఎవరిని పిలవకుండా నేను ఒక్కదాన్నే చేసుకున్నాను. ఈశాన్విని ముందు రోజు నైటే అమ్మ వాళ్ళ ఇంటికి పంపించాను. ఎందుకంటే ఈ పూజ మనకి పూర్తవ్వడానికి 3½ అవర్స్ అలా పడుతుంది. ఇంకా తను ఉంటే డిస్టర్బ్ చేస్తుందిలే అని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించాను. అండ్ ఫస్ట్ ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి పనులన్నీ పూర్తి చేసుకొని ఫ్రెష్ అయ్యి నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే. నైవేద్యం ఏంటంటే తక్కువ టైంలో అయిపోయే చేసుకున్నాను. పొంగలి పానకం, వడపప్పు వరకు చేసుకున్నాను. ఎందుకంటే నేను కరెక్ట్‌గా ముందు రోజే అనుకున్నాను కదా! సో, ఎందుకంటే ఎక్కువ ప్రిపరేషన్స్ చేయలేకపోయాను. ఫస్ట్ నైవేద్యానికి కావాల్సిన ఏర్పాట్లయి చేసేసుకొని, ఇంకా పూజా మందిరం దగ్గర ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. పూజకు కావాల్సినవన్నీ తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నేనిక్కడ కింద పీఠం పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఆ ర్యాకు తీయడానికి రాదు కాబట్టి ఫస్ట్ కావాల్సినయన్నీ తీసేసుకున్నాను. నువ్వుల నూనె, ఇంకా అగరత్తులు ఇలాంటివన్నీ కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత పూజా మందిరంలో ఉన్న దేవుడి పటాలన్నిటికీ కూడా పూలు అలంకరించి పెట్టాను. ఇప్పుడు కింద ఏంటంటే మనం ఎక్కడైతే పూజ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ ఏంటంటే నేను న్యూస్ పేపర్ వేసేసుకొని పీఠం పెట్టుకొని పైన ఏదైనా క్లాత్ కానీ లేకపోతే న్యూస్ పేపర్ కానీ వేసి పైన కొంచెం ఒక గుప్పెడు బియ్యాన్ని వేసి ఆ బియ్యం పైన అలాగా మనం ఫోటోని పెట్టుకోవాలన్నమాట. హనుమంతుడి పటాన్ని. మన దగ్గర ఉంటే రాముల వారి పటాన్ని కూడా పక్కన పెట్టుకోవచ్చు. ఇంకా చాలా మంచిది. ఆంజనేయ స్వామికి పసుపు, కుంకుమ, గంధము పెట్టుకొని పూలు అన్నీ కూడా అలంకరించుకొని పెట్టుకోవాలి. ఇంకా నైవేద్యం కూడా రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా నైవేద్యం కూడా దించేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆంజనేయ స్వామికి తమలపాకులంటే ఇష్టమంటారు కదా! అందుకే తమలపాకులతోటి మాలగా చేసి స్వామి ఫోటోకి వేశాననమాట. అలాగే పూలమాల, ఇంకా తులసి మాల కూడా వేశాను. ఇంకా ఇక్కడ చూడండి తమలపాకులతోటి శ్రీరామ అని రాసిపెట్టాను. స్వామికి సింధూరం అంటే చాలా ఇష్టం కదా! అలాగే తమలపాకుల పైన సింధూరంతోటి అంటే సింధూరంలో కొంచెం నువ్వుల నూనె వేసి ఒక ఏదన్నా పుల్లతోటి అలాగా తమలపాకు పైన శ్రీరామ అని రాసి పూజలో అలా పెడితే చాలా మంచిదంటారు. నేనిక్కడ 3 తమలపాకుల పైన శ్రీరామ అని రాసి పూజలో పెట్టాను. మన శక్తి కొలది ఇలాగైనా చేసుకోవచ్చండి. 5 లేక 11 ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇంకా పూజ ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఒక తమలపాకు పైన పసుపుతోటి వినాయకుడిని చేసి వినాయకునికి పసుపు, కుంకుమ, గంధము, పూలు సమర్పించి అక్షంతులు వేసుకొని అలాగే ఒక తాంబూలం సమర్పించి కొబ్బరికాయ కొట్టి పూజ స్టార్ట్ చేశాననమాట. ఇంకా కొబ్బరికాయ కొట్టిన తర్వాత వినాయకుని శ్లోకం చదువుకొని శుక్లాంబరధరం ఉంటుంది కదా! అలాగే మన సంకల్పము, ఇంకా గోత్రనామాలు ఇవన్నీ కూడా చెప్పుకొని పూజ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఒకసారి పూర్తయిన తర్వాత తాంబూలం సమర్పించి హారతి ఇవ్వాలనమాట. ఒక్కొక్క చాలీసా పూర్తయిన తర్వాత తాంబూలం సమర్పించి హారతి ఇవ్వచ్చు. లేదు అనుకుంటే మన శక్తి కొలది 11 చాలీసాలు పూర్తయిన తర్వాత తాంబూలం సమర్పించి హారతి ఇవ్వచ్చనమాట. నేనిక్కడ ఏంటంటే 11 చాలీసాల తర్వాత తాంబూలం సమర్పించి హారతి ఇచ్చుకున్నాను. తాంబూలాలకు కూడా నేను ఇక్కడ తమలపాకుల పైన అరటిపళ్ళు, పూలు, వక్క, కాయిను అలా అన్నీ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాననమాట. ఇంకా 11 చాలీసాలు పూర్తయిన తర్వాత ఒక్కొక్క తాంబూలం సమర్పించి హారతి ఇవ్వాలనమాట. మనం భక్తితో మనస్ఫూర్తిగా చేయాలే కానీ ఎలాగైనా చేసుకోవచ్చండి. మన శక్తి కొలది ఇలాగే చేయాలి అని రూల్ ఏం లేదు. మన శక్తి కొలది చేసుకోవచ్చు. నాకైతే ఒక 3½ అవర్స్‌లో పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట. 108 సార్లు పారాయణ చేయడం. నాకేంటంటే కొంచెం పెళ్ళికి ముందు నుంచి కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ప్రతి సంవత్సరం ఇలాగా హనుమాన్ చాలీసా పారాయణ చేస్తారనమాట. సో, నాకు అట్లాగేంటంటే అలవాటుంది చేయడం. ఇంకా పెళ్ళైన తర్వాత కూడా నాకు వీలుగా ఉన్నప్పుడు నేను చేస్తూ ఉన్నాను. అలాగే నాకిప్పుడేంటంటే చిన్న పాప ఉంది కదా! సో, అందుకే మధ్యలో కుదరలేదనమాట. సో, ఎప్పటినుంచో అనుకుంటూ ఉన్నాను ఒకసారి మళ్ళీ చేసుకోవాలి అని.
నాకెందుకో ఏంటంటే ఏమన్నా మనసులో కొంచెం అల్లరి ఏమన్నా వచ్చినప్పుడు అలాగా హనుమంతుడి చాలీసా చదువుకోవడం అలవాటనమాట. సో, అందుకని నాకెందుకో సడెన్‌గా అనిపిచ్చింది ఒకసారి చేసుకోవాలి అని. ఇంక అందుకే ముందు రోజు సడెన్‌గా అనుకోని హనుమత్ జయంతి రోజు చేసుకున్నాననమాట. సో, నాకు తక్కువ టైం ఉంది గాబట్టి చాలా ఆహ్, సింపుల్‌గా ఎక్కువ హడావిడి లేకుండా నేనొక్కదాన్నే కూర్చొని చేసుకున్నాను. ఇంకా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవాలనుకున్నప్పుడు వ్లాగ్‌లా తీస్తే ఎలా ఉంటది అని వీడియో షూట్ చేశాననమాట. మాక్సిమం నాకు వీలున్నంత వరకు తీశాను. ఆహ్, అన్ని పాయింట్స్ కవర్ చేయలేకపోయాను. అందుకే మాక్సిమం వాయిస్ ఓవర్‌తోనే ఈ పూజ ఎలా చేసుకోవాలి, ఈ పూజా విధానం అన్నీ కూడా వాయిస్ ఓవర్‌తోనే మాక్సిమం కవర్ చేశాను. మీకేమైనా డౌట్స్ ఉంటే గనక కింద కామెంట్ చేయండి. హనుమాన్ చాలీసా పూజనే కాదు గానీ, మనం ఇంట్లో ఏ పూజ కానీ, వ్రతం కానీ, లేకపోతే హోమం గానీ చేసినప్పుడు అంటే మనం అనుకున్నయన్నీ జరుగుతున్నాయా అనేది నేను బిలీవ్ చేయను కానీ, మన ఇంట్లో ఏదన్నా పూజ కానీ, వ్రతం కానీ ఇలా చేసినప్పుడు ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అంతా పోయి, ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుందనైతే నేను బిలీవ్ చేస్తానండి. సో, నేను నైవేద్యం అంతా కూడా రెడీ చేసి పెట్టేసుకొని 7కి అలా స్టార్ట్ చేశాను. పారాయణ స్టార్ట్ చేయడము. నాకు 10:30 కల్లా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ పూజ మనం స్టార్టింగ్‌లో దీపం పెడతాం కదా! పూర్తయ్యే వరకు కూడా మనం దీపం అనేది కొండెక్కకుండా అందులో చూసుకుంటూ ఆయిల్ వేసుకోవడం అలా చేసుకుంటూ ఉండాలనమాట. అలాగే అగరత్తులు కూడా ఇలాగ మనం మధ్య మధ్యలో చూసుకుంటూ అగరత్తులు, దీపము వెలుగుతూ ఉండాలనమాట. అలాగే తాంబూలంలో మనం అరటిపళ్ళే కాదు, ఏ ఫ్రూట్స్ అయినా సరే పెట్టుకోవచ్చు మన శక్తి కొలది. మీకు కావాలంటే ఒక అరటిపండు, ఒక ఎండు ఖర్జూరం అలా కూడా పెట్టుకోవచ్చనమాట. మొత్తం పారాయణ అంతా పూర్తయిపోయిన తర్వాత నేను హనుమాన్ ఆంజనేయ స్వామి దండకం కూడా చదువుకున్నాను. అలాగే ఆంజనేయ స్వామి అష్టోత్తరము అలాగా చదువుకున్నాననమాట. ఇంక మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి నైవేద్యం సమర్పించి హారతివ్వాలి. మంగళహారతి ఇవ్వాలి ఫైనల్‌గా. నేనింకా ఫోన్‌లోనే మంగళహారతి పాట పెట్టుకొని హారతిచ్చేసాను. సో, మొత్తానికి నా పూజైతే కంప్లీట్ అయిపోయింది. అండ్ నాకైతే చాలా పీస్‌ఫుల్‌గా, చాలా ప్రశాంతంగా అనిపిచ్చింది. చాలా పాజిటివ్‌గా అనిపిచ్చిందనమాట. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా నైబర్స్‌కి ఏంటంటే ఇంక ప్రసాదం ఇచ్చాను. నేను ఇంట్లో చేసుకున్న ప్రసాదం, అలాగే తాంబూలం, ఇంకా తాంబూలంలో స్వామి దగ్గర పెట్టిన తులసి మాల కొంచెం అలాగా కట్ చేసి ఇచ్చారనమాట. అలా ఇస్తే మంచిదంట మా అత్తయ్య చెప్పారు. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి అమ్మ వాళ్ళకి కూడా ఇంకా తాంబూలం, అలాగే ప్రసాదం ఇచ్చేసి ఇషాన్విని తీసుకొచ్చేసాననమాట ఇంటికి. ఇంకా వచ్చేసిన తర్వాత అయితే అల్లరి మామూలుగా లేదు. "అమ్మ ఏం చేసావు నువ్వు?" అని అడిగింది ఇదంతా చూసిన తర్వాత. "అమ్మ పూజ చేసుకున్నాను. నువ్వు కూడా దండం పెట్టుకో" అంటే తను కూడా చక్కగా దండం పెట్టుకొని ఇంకా అల్లరి స్టార్ట్ చేసిందనమాట. చూడండి ఇంక నాకేమో నేను వేస్తా మెడలో అని నల్లపూసలు వేస్తుంది. నేను మార్నింగ్ పూజ చేసుకున్నాను గదా! ఇంకా ఈవినింగ్ కూడా స్నానం చేసి దీపం పెట్టి పూజ చేసుకున్నాను. ఆ రోజే పీఠాన్ని కదిపించి తర్వాత రోజు తీసేసుకోవచ్చు. లేదా మూడో రోజైనా సరే తీసేసుకోవచ్చనమాట. సో, ఇదనమాట ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు థాట్స్ ఆఫ్ చిన్ని ఫర్ మోర్ వీడియోస్.